భారత్లో తాత్కాలిక ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా అగ్రరాజ్యం అమెరికాపై సంచలన ఆరోపణలు చేశారు. అమెరికాకు తలొగ్గితే అధికారంలో కొనసాగేదానని, బంగ్లాదేశ్ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టలేకే పదవి నుంచి వైతొలిగానని వెల్లడించారు. త్వరలోనే స్వదేశానికి చేరుకుంటానని చెప్పారు. తనకు వ్యతిరేకంగా ఢాకాలో ఆందోళనలు జరుగుతున్నప్పుడు జాతిని ఉద్దేశించి ప్రసంగించడానికి ఆమె యొక్క ప్రసంగాన్ని సిద్ధం చేసుకోగా అంతలోని ఆందోళనకారులు తన నివాసాన్ని చుట్టుముట్టడంతో దేశం విడిచి వెళ్లాల్సి వచ్చిన విషయం తెలిసిందే. ఆ ప్రసంగం గురించి సన్నిహితులకు ఆమె వెల్లడించినట్లు పలు ప్రసార మాధ్యమాలు పేర్కొన్నాయి. ఒకవేళ నేను సెయింట్ మార్టిన్ ద్వీపంపై సార్వభౌమత్వాన్ని అప్పగించి అమెరికా బంగాళాఖాతంలో పట్టు లభించేలా చేస్తే పదవిలో కొనసాగేదానని అన్నారు. దానికి ఇష్టపడకని ప్రధాని పదవికి రాజీనామా చేశానని, నేను బంగ్లాదేశ్లోనే ఉంటే మరిన్ని ప్రాణాలు పోయేవని ఆమె తెలిపారు. అందుకే అత్యంత క్లిష్టమైన నిర్ణయం తీసుకుని పదవి నుంచి వైతొలిగానని పేర్కొన్నారు. దయచేసి అతివాదుల మాయలో పడొద్దని నేను నా దేశ ప్రజలను కోరాను. బంగ్లాదేశ్ ప్రజలే తన బలమని, వారు తనను వద్దనుకోవడంతో దేశం వీడానని చెప్పారు. తాను ఓడిపోయినా ప్రజలు గెలిచారని వ్యాఖ్యానించారు. వారి కోసమే తమ కుటుంబం ప్రాణత్యాగాలు చేసిందన్నారు. చాలామంది అవామీ లీగ్ నాయకులు హత్యకు గురి కావడంపై ఆవేదన చెందినట్లు తెలిపారు. తమ పార్టీ మరోసారి నిలదొక్కుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే విద్యార్థులను తానెప్పుడు రజాకార్ అని పిలవలేదని, తన ప్రకటనను వక్రీకరించారని ఆమె వివరణ ఇచ్చుకున్నారు. రిజర్వేషన్ల కోటా వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థి ఆందోళనకారులను రెచ్చగొట్టేలా తన వ్యాఖ్యలను వక్రీకరించారని స్పష్టం చేశారు. అమాయకత్వాన్ని ఉపయోగించుకుని కుట్రదారులు దేశాన్ని అస్థిరపరిచేందుకు మిమ్మల్ని వాడుకుంటున్నారని హసీనా పేర్కొన్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు రద్దు చేయాలంటూ బంగ్లాదేశ్లో విద్యార్థి సంఘాలు మొదలుపెట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. దీంతో బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి భారత్కు వచ్చిన విషయం తెలిసిందే.